అల్పుణ్ణైన నన్ను దేవుని నిలబెట్టుకునే రీతిగా మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చిన దానికి నేను దేవునికి కృతజ్ఞుడనే ఉన్నాను. అలాగే సంఘ కాపరులు, ముగ్గురు దైవజనులకు, సంఘం అంతటికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ రోజుకై వర్తమానం అందరూ ఆశతో వచ్చి ఉన్నారు. దేవుడు మాట్లాడిన మాటలు మనం అందరం మన జీవితంలో ఫలభరితంగా ఉండాలని ఆశిస్తూ ముందుకెళ్తాం. బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో నుంచి ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలు కదా, 39 పుస్తకాలు 4 భాగాలుగా మనం చూస్తాం. ముందు 5 పంచకాండాలు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఈ పంచకాండాలు మోషే యొక్క ధర్మశాస్త్రం గురించి మనం చూస్తాం. తర్వాత యెహోషువ నుంచి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలుగా మనం చూస్తాం. ఇవి నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. నేను నేర్చుకున్నాను బైబిల్ క్లాస్లో, మీకు కూడా ఒకసారి గుర్తు చేద్దామని ఈ యొక్క 39 అధ్యాయాల గురించి చెప్తున్నాను. చరిత్ర గ్రంథాలు ఏమనగా యెహోషువ నుంచి ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు 12. తర్వాత వచ్చేసి కావ్య పుస్తకాలుగా 5గా చెప్పబడింది. యోబు గ్రంథం నుంచి పరమగీతముల వరకు, యోబు గ్రంథం నుంచి పరమగీతం వరకు ఈ 5 అధ్యాయాలు, ఈ 5 పుస్తకాలు కూడా కావ్య పుస్తకాలుగా చెప్పబడినవి. ఆ తర్వాత నుంచి ప్రవక్తల గ్రంథాలు స్టార్ట్ అవుతాయి. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, ఇక మిగతా అన్ని మనం అట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రవక్త గ్రంథాలే మనం చూస్తాం. ఈ 5 కావ్య పుస్తకాలు ఎట్లున్నాయంటే కావ్య రూపకంగా రాసి ఉన్నాయి. సో మొదటి అయిన యోబు గ్రంథం కావ్య పుస్తకాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. 42 మొదటి 2 అధ్యాయాలు గద్యభాగ రూపకంలో రాయబడి ఉంటే, 3వ అధ్యాయం నుంచి పోయట్రీ టైప్ పద్యభాగ రూపంలో రాయబడి ఉంటే 40వ అధ్యాయం వరకు, 41, 42 ఈ యొక్క అధ్యాయాలు మరలా గద్య రూపకంగా రాయబడి ఉంటాయి. గద్య భాగము పోయట్రీ, పద్య భాగ రూపకంగా కావ్య పుస్తకంగా ఈ యొక్క యోబు గ్రంథాన్ని మనం చూడొచ్చు. ఈ యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో యోబు యొక్క లక్షణాలను, భక్తిని, నీతిని, యథార్థతను చూస్తూ కుటుంబ వివరాలు చూస్తాం, ఆస్తి వివరాలు చూస్తాం మొదటి ప్యాసేజ్లో. 2వ ప్యాసేజ్లో దేవుడు సాతానుతో ఛాలెంజ్ చేసుకున్న సందర్భాన్ని చూసుకొని సాతాను వచ్చి అటాక్ చేసిన సందర్భాన్ని, శోధించిన సందర్భాన్ని 2వ ప్యాసేజ్లో చూస్తాం. 3వ ప్యాసేజ్కి వచ్చేసరికి ఆయనకు కలిగినదంతయు కోల్పోయినట్టుగా 3వ ప్యాసేజ్లో చూస్తాం. 2వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా 2వసారి సాతాను ప్రయత్నం, దేవుని దగ్గరికి వెళ్ళి మరలా పర్మిషన్ తీసుకొని మరలా శోధించడానికి 2వ మారింది. సాతాను 2వ మారు శోధించడానికి యోబును 2వ గ్రంథంలో స్టార్ట్ అవుతుంది. సో తదుపరి తన స్నేహితులు, 3 స్నేహితులు వస్తారు. 3 స్నేహితులు ఎవరనగా ఎలీఫజు, బిల్దదు, జోఫర్. వీళ్ళు 3 అతన్ని సందర్శించడానికి, పరామర్శించడానికి యోబు దగ్గరికి వస్తారు. యోబు అక్కడి నుంచి మాట్లాడతాడు. మాట్లాడిన ప్రతిదానికి కౌంటర్ రూపకంగా ఈ 3 స్నేహితులు, మొదటి స్నేహితుడు, 2వ స్నేహితుడు, 3వ స్నేహితుడు, ఫస్ట్ యోబు మాట్లాడతాడు, ఎలీఫజు తర్వాత కౌంటర్ ఇస్తాడు, మరలా యోబు, తర్వాత బిల్దదు, తర్వాత మళ్ళీ యోబు, తర్వాత జోఫర్. ఇట్లా 3 రౌండ్లు చేస్తాడు. 3వ రౌండ్కి వచ్చేసరికి జోసెఫ్ చెప్పలేకపోతాడు సమాధానం, దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతాడు. ఈ 3 రౌండ్లు ఎక్కడి వరకు వస్తాయంటే 31 అధ్యాయం వరకు ఈ 3 రౌండ్లు 3 స్నేహితులు మార్చి యోబు మొదటి స్నేహితుడు, యోబు 2వ స్నేహితుడు, యోబు 3వ స్నేహితుడు. 3వ రౌండ్కి వచ్చేసరికి జోఫర్ ఇక చాలించుకుంటాడు, సమాధానం చెప్పలేకపోతాడు. 32వ అధ్యాయం నుంచి ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఒక ఎలీహు వస్తాడు, ఒక చిన్నవాడు. ఈ యోబు యొక్క స్నేహితులు 3 గొప్పవారు, జ్ఞానులు, పండితులు, వయసులో పెద్దవారు. వారికంటే చిన్నవాడైన ఎలీహు ఎప్పుడొచ్చి కూర్చుంటాడో అని సందర్భం అంతా చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు ఈ యోబుని మీరు ఎక్కడ ఖండించలేదేంటి, ఈ యోబుని ఎక్కడ తప్పని మీరు నిరూపించలేదేంటి, మీరు పెద్దవారే ఉన్నారు, మీరు మాట్లాడతారేమని నేను ఎదురు చూస్తూ ఉన్నాను కానీ మీరు ఎక్కడ చేయలేదని వారి మీద కోపగించుకుంటూ, యోబుని మీరు ఎక్కడ ఏం చేయలేదని వారి మీద మాట్లాడుతూ ఈ యొక్క ఎలీహు సందర్భాన్ని కూడా అక్కడ 4వ వాడు ఎంటర్ అయ్యి మాట్లాడుకుంటూ వస్తాడు. 37 వరకు ఎలీహు మాట్లాడతాడు. 38 నుంచి ఇదంతా చూస్తున్న దేవుడు ఇన్వాల్వ్ అయ్యి, ఇదిగో నా సేవకుడైన యోబుకి నేనే ఆ యొక్క
ఆ యొక్క సాతానికి అవకాశం ఇచ్చినటువంటి శోధింపబడినారు, మీరెందుకు యోగును గద్దిస్తున్నారు, మీరెందుకు మాట్లాడుతున్నారని ఎక్కడ చొరవ తీసుకొని ప్రభు వీళ్ళని గద్దించినట్టుగా ఎక్కడ ఉండదు. మళ్ళీ 38వ అధ్యాయం నుంచి ప్రభు కొన్ని ప్రశ్నల చేత వర్షం కురిపిస్తూ ఉంటాడు. ప్రతి దానికి 9వ అధ్యాయంలో యోగు అంటాడు, ఆయనతో వాచమాన్ని పడాలనుకున్నప్పుడు 1000 ప్రశ్నలకైనా ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేమని యోగి ముందే చెప్తాడు. అలాంటి ప్రశ్నల చేత ఎన్నో ప్రశ్నలు చెప్తా వస్తాడు. చివరికి వస్తే దేవుడు యోగుని మళ్ళా తిరిగి 2 ఆశీర్వాదము ఈ 2వ అధ్యాయం లాస్ట్ అధ్యాయంలోకి మనం చూస్తాం. ఇట్లా ఈ యోగు గ్రంథం అంతా 3 ముక్కలుగా మనకు అర్థమైపోవాలా. మీరు ప్రత్యేకంగా చూడండి, అద్భుతం ఉంది. మన శ్రమల గుండా వెళుతున్నప్పుడు, సాతాను గుండా మనం వెళుతున్నప్పుడు, మనల్ని శోధించినప్పుడు మన దగ్గరికి వచ్చిన స్నేహితులు కానీ, మన దగ్గరికి వచ్చిన బంధువులు కానీ, మన దగ్గరికి వచ్చిన మిత్రులు కానీ ఎట్లా మాట్లాడతారో మీరు ఎక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యోగు గ్రంథం ప్రత్యేకంగా స్పెషల్. యోగుది స్పెషల్ గ్రంథం ఏంటంటే, మీరు శోధనల గుండా వెళుతున్నప్పుడు మనుషులు ఏ విధంగా వచ్చి నింద వేయడానికి ప్రయత్నిస్తుంటారో, మీరు ఏ విధంగా ఆత్మీయంగా ఉన్నారో నేర్చుకోవడానికి, నువ్వు దేవునితో ఎట్లా మనుషుల పట్ల మీరు ఏం చూడాల్సిన పని లేదు. మనుషులు ఏదైనా నిందిస్తారో, ఏదైనా మాట్లాడతారో, కానీ యోగు నిరూపించుకుంటుంటే ఏంటంటే, నువ్వు నీతి చేయలేదు కాబట్టి నీకు ఈ స్థితి వచ్చింది, నువ్వు బీదలకు అన్యాయం చేసినావు కాబట్టి ఈ స్థితి వచ్చింది, లేకపోతే నీకు ఊరికే దేవుడు ఇస్తాడా అని వాళ్ళు ఎన్నో సందర్భాల్లో వేధిస్తూ ప్రశ్నిస్తున్నప్పుడు, నేను ఎక్కడ అవినీతి చేయలేదు, నేను ఎక్కడ అన్యాయం చేయలేదు, ఎక్కడ నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని విరోధంగా నేను చేయలేదని ఆయన రుజువు చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ సంభాషణ అంతా జరుగుతూ ఉంటుంది. అయితే మొదటి అధ్యాయంలో వచ్చేసరికి ఆయన సన్నిధిలోకి దేవదూతలు వచ్చినారు. దేవదూతలతో పాటు సాతాను వచ్చింది. సాతాను ఆయన సన్నిధిలోకి ఎందుకు వచ్చిందో మనం తర్వాత చూద్దాం, అది అట్లే గుర్తుపెట్టుకోండి. ఆయన సన్నిధిలోకి వచ్చిన సాతానికి ప్రభు నా సేవకుడని యోగు అనే ఆయన గురించి 4 లక్షణాలు చెప్తున్నాడు. 7వ అధ్యాయం అందులో ఆయన చెప్తూ 7వ వచనంలో చెప్తూ, మొదటి వచనంలో మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఊజు దేశం నందు యోగు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చాలా. ఈ 4 లక్షణాలు యోగు కలిగి ఉన్నాడని సాతానుతో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈ సాతాను ఆయన సన్నిధిలోకి ఎందుకు వెళ్ళింది, ఆ అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఎందుకు ఇచ్చినాడు, అది మనం చూస్తాం. అయితే యోగుకున్న లక్షణాలు చెప్తున్నాడు. ఏం లక్షణాలు అంటే, యథార్థవర్తనుడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు, కల్మషం లేని మనసుగా బ్రతుకుతున్నాడు, హృదయం చెడు ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాడు, ఒకరిని నిందించకుండా బ్రతుకుతున్నాడు, ఏ నింద వచ్చినా సరి చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. యోగు యథార్థంగా బ్రతుకుతున్నాడు. యథార్థమైన జీవితం. మనము యోగు గురించి ఇంతకుముందు విన్నాం, మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఈ 4 లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా లేవా అనేది పరీక్షించుకోవడమే. మనకి అందరికీ యోగు గురించి బాగా ప్రత్యేకంగా తెలుసు కదా. ఎక్కడ పోయినా యోగు చరిత్రనే ఒక అమోఘము, ఒక అద్భుతము. ఎక్కడ విన్నా ఇది ఒక జీవితాన్ని మార్చే అంశం ఇది. కానీ ఈ యోగుల గురించి ఎన్నాళ్ళు మనం మాట్లాడుకుందాం. యోగుడు అయిపోయింది, యోగు అక్కడికి వెళ్ళిపోయినాడు, యోగుడు అయిపోయింది, ఆయన నీతిమంతుడిగా తీర్చబడినాడు. ఈ రోజు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మనం ఏ స్థితిలో, మనుషులకు ఎవరికి మీరు చూపించాల్సిన అవసరం లేదు. మనుషులు ఎవరు ఏం మాట్లాడినా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అని దేవుని పక్షాన నిలబడినప్పుడు నువ్వు ఈ నీతిగా ఈ 4 లక్షణాలు నాలో ఉన్నాయని నువ్వు చెప్పగలుగుతావా ఈ రోజు? అదే యోగు అంశాన్ని మనం ముందు పెడుతున్నాడు. నేను యథార్థంగా ఉన్నానా లేదా? మనుషులు ఎవరు చెప్పారు యథార్థంగా నువ్వు ఉన్నావా కదా? అందరూ నింద మోపెట్టలేదు. యోగు ఎవరి మీద నింద మోపలేడు, నింద రహితుడిగా జీవించినాడు. నువ్వు నింద పడకుండా జీవించినాడు. నింద ఎవరైనా చేస్తారో ఏమో అని జాగ్రత్తలుగా పాటించి బ్రతికినాడు. అందును బట్టి యథార్థవంతుడైనాడు కదా. ఆ రోజుల్లో ఒక మాట గుర్తు చేసుకోండి, యోగు ఉన్న కాలంలో ఎవరన్నా బోధించేవారు ఉన్నారా? ఎవరన్నా నడిపించేవారు ఉన్నారా? ఎవరన్నా ప్రోత్సహించేవారు ఉన్నారా? ఆయన గ్రంథం ఉందా ఆ రోజుల్లో? ఏమీ లేని కాలంలోనే యోగు నీతిగా యథార్థంగా ఎలా బతికినాడు? మరి ఈ కాలంలో మనకి నడిపించేవారు ఉన్నారు, బోధించేవారు ఉన్నారు, సంఘం ఉంది, సావాసం ఉంది. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క గ్రంథము మన చేతిలో ఉంది. ప్రతిరోజు నువ్వు తెలిసిన క్షణంలోనే
నీకు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ప్రభు, నువ్వు ఏ అంశానికి వెళ్తున్నావో ఇది స్పష్టంగా మనతో గద్దిస్తూ హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాటలను చూసి మనం యథార్థంగా మనం ఉంటున్నామా లేదా అనేది ఇప్పుడు చూసుకుంటే మరి యోగు ఎట్లా బ్రతికినాడు, ఎందుకు అంత ప్రాముఖ్యంగా ఆ చరిత్రలోకి ఎక్కినాడు యోగు? ఆ కాలంలో ఏది లేదు కదా. ఆ కాలంలో ఇంకొక మాట గుర్తు చేసుకుంటే నోవాహు కాలంలో సమాజం అంతా చెడిపోయింది, భూమి మీద ఉన్న ప్రజలందరూ చెడిపోయినారు. చెడిపోయిన కాలంలో నోవాహు మాత్రమే నీతిగా బ్రతికినాడంట. నీతిగా ఎలా బ్రతికినాడు? మరి ఆ కాలంలో బోధించేవారు లేరు కదా, ఎట్లా బ్రతకగలిగినారు? మరి మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? అందరినీ గురించి కాదు, కానీ నీ మనసు నీ హృదయం దేవునికి తెలుసు. ఇది హెచ్చరింపు ధనములో కానీ మన గద్దింపు విషయంలో కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి క్వశ్చన్ మార్క్ మనకి ఇది. ఆ రోజుల్లో నోవాహును చూస్తే ఆయన ఒక్కడే నీతిగా బ్రతికినట్టుగా చూస్తాము. మరి ఆయనకు బోధించవలే కాదు, మనకు ఉన్నారు కదా. మరి మనం ఆ స్థితిలో ఉన్నామా? యథార్థంగా ఒకరి మీద నింద వేయకుండా ఉంటున్నామా? నింద వేసిన క్షణము నువ్వు అపవాది పోలి ఉన్నవాడివి. అపవాది పని ఏంటి? నిందలు వేయడమే, ప్రతిదీ తీసుకెళ్లడమే, ఎప్పుడు పడగొట్టడమే, పాపంలోకి లాగడమే, ఒకరి గురించి ఆలోచన చేయడమే. అద్భుతంగా కిందికి వస్తే సాధారణ క్రియలు చూడొచ్చు మనం. మరి ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడే యోగు ఇంత యథార్థంగా ఉన్నప్పుడు, ఇంతగా మనల్ని ఇవన్నీగా ఉన్నప్పుడే మనం ఏ స్థితిలో ఉన్నామో ఇక్కడ మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉందని ఒకసారి గుర్తు చేస్తున్నాను. రెండవ మాటగా నీతిమంతుడై ఉన్నాడు. నీతివంతుడై ఎలా ఉన్నాడు? అన్యాయం ఎక్కడ చేయలేదు, బీదవారికి న్యాయం తీర్చినాడు, విధవరాలకి న్యాయం తీర్చినాడు. ఆయన ప్రతి విషయంలో న్యాయంగా బ్రతికినాడు. ఎక్కడ అన్యాయం చేయలేదు, ఎక్కడ అవినీతి చేయలేదు. ఎక్కడ చూసినా నేను న్యాయంగానే బ్రతికినాను. ఇదిగో నువ్వు ఆ శ్రమలు నీకు ఊరికే రాలేదు కదా. నువ్వు చేసిన తప్పులను బట్టి, నువ్వు చేసిన అన్యాయం బట్టి, నువ్వు చేసిన దోపిడిని బట్టి, అవినీతిని బట్టి నీకు ఈ శ్రమ వచ్చింది అని స్నేహితులు వేధించినప్పటికీ లేదు లేదు లేదు, నేను ఎప్పుడు నువ్వు తప్పు చేయలేదు. నా ప్రభువుకు నా ఆత్మ తెలుసు, నా హృదయం తెలుసు. మీరు నన్ను గద్దింపనేలా ఎక్సలెంట్ వర్డ్స్ తెలుసా? అసలు యోగుకు నువ్వు స్నేహితులకు మధ్యలో ఘర్షణ మాట్లాడితే మూర్ఖుల వల్ల మీరు నాతో మాట్లాడకండి, నేను నోరు మూసుకోవాలా? ఇట్లా ఒక్కొక్కసారి మాట్లాడితే ఆ యొక్క సంభాషణ చూస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది తెలుసా. ఒక మనిషితో మాట్లాడినట్టు ఒక పోయేటి రూపంలో ఎక్సలెంట్ ఉంటుంది. చదవండి, యోగుది గురించి మీరు చదవండి, ఎక్సలెంట్. ఒక మనుష్యుడు మాట్లాడుతున్నప్పుడు నేను తప్పు చేసుకుంటే దేవుడు చూసుకుంటాడు కదా, నేను తప్పు చేయడానికి మాట్లాడుతున్నా కదా, నన్ను వేధించడానికి ఆయన మాట్లాడేది, నన్ను శోధించడానికి ఎంతగానో శోధిస్తాం. ఇంకా దేవుడు అవకాశం ఇచ్చినాడు కదా, అది చూసుకుని నన్ను ఇంకా ఎక్కువ శోధిస్తావా? ఇట్లాంటి మాటలు నరుల కాలం యుద్ధకాలం వంటిది కాదా? నరుల జీవితము యుద్ధకాలం అంటే ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు కదా. అలాంటి కాలంలో ఉన్నాను కదా, అది మీకు తెలియదా? మీకు కూడా తెలుసు కదా అని యోగు స్నేహితులతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ప్రతిదీ యుక్తమైన మాటలే పలుకుతూ వస్తున్నాడు యోగు. ఇట్లా నీతి నువ్వు ఎక్కడ చేసినావు? ఈ రోజులలో చూసుకుంటే మనకి ఎక్కడ చూసిన అవినీతే కదా. మన జీవితంలో ఇక్కడ సమాజంలో చూస్తే అవినీతే కదా. ఇప్పుడు పార్లమెంటులో ఏదో చెడ్డ పెట్టినాడు కదా, 28 రోజులు ఇచ్చి మీరు 30 రోజుల పైసలు వసూలు చేస్తారు. ఎయిర్పోర్ట్లో 10 రూపాయల చాయ్ 40 రూపాయలు. అవినీతి ఎండగట్టడం అనేది మనం ఎన్నో చూస్తున్నాం సమాజంలో కదా. ఇప్పుడు 10 ఫిల్స్ అయితే 20 ఫిల్స్ తీసేసుకుంటారు కదా. ఏదైనా కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్న సమాజంలో ఎక్కడ చూసినా అవినీతిలోనే ఉన్నాం కాదంటారా? సో అలాంటి స్థితిలో కాకుండా నీతిగా న్యాయవంతుడిగా నేను బ్రతికినానని యోగు ప్రూవ్ చేసుకుంటా వస్తున్నాడు. అంతేకాదు ఇంకొక లక్షణం చూసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఎంత గొప్ప విషయం మనం గుర్తు చేసుకోవాలి. దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం అంటే ఊరికే కాదు కదా. దేవుని యందు భయభక్తి కలిగిన వారికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృపయు కనికరమును చూపువాడు. దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దూతలను కాపరుగా కంచెగా పెట్టువాడు. ఎక్కడ నేను అన్యాయం చేసిపోతున్నావు, ఎక్కడ నేను దేవునికి దూరం అయిపోతున్నావు, నా భక్తి జీవితానికి ఎంతగా దూరం అయిపోతున్నావు, ప్రతి క్షణంలో భయముతో భక్తితో దేవునిలో భయభక్తులతో బ్రతికినాడు. అంతేకాకుండా ఇక్కడ తన కుమారులు ఎక్కడ పాపం చేసినారు అని పిలిచి వారిని ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. ఇది భక్తి కాదంటారా? ఈ లోకంలో మనం చూసుకుంటే భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైన దర్బార్ భక్తి కదా, పోగకూడేది.
అది అనుసంధానం అవుతుందా చెప్పండి మీరు? చూస్తే కదా ఈ లోకంలో అది అనుసంధానమైనది కాదు కదా. మనకు కావాల్సింది భక్తి కదా అనుసంధానమైనది, భయము కదా మనకు అనుసంధానమైనది. నువ్వు ఈ రోజు నీ భక్తి నీ భయం అనేది దేవుని పట్ల ఎట్లుందో గుర్తించుకోవాలని, నువ్వు న్యాయవంతుడిగా ఉన్నావా లేదా అని గుర్తించుకోవాలని, నువ్వు యథార్థ జీవితంలో కలిగి ఉన్నావా లేదా గుర్తించుకోవాలని. ఈ 3 లక్షణాలు గలవాడు ఏం చేస్తాడు? చెడుతనను విసర్జిస్తాడు, చెడు జోలికే వెళ్ళాడు, చెడునే ముట్టుకోడు, చెడునే చూడడు. ఈ 3 మనం చూస్తాం. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడక. కోతులని 3 ఎక్సలెంట్ పెట్టినారు సమాజానికి కదా. ఎందుకు? చెడు అనే మాటను విసర్జించేసేయండి. ముట్టొద్దు, చూడొద్దు, వినొద్దు. ఎక్కడ చూసిన సమాజంలో ఇవే కనిపిస్తాయి. వింటాం, మాట్లాడతాం, చూస్తాం, చూడనైతే చేస్తాం, నాలుగు కూడా చేసేస్తాం. సో ఇట్లాంటి స్థితిలో ఇవన్నీ ఏవి కూడా ముట్టొద్దు, చూడొద్దు, వినొద్దు అనే సందర్భం, ఆ యొక్క అంశంతో, ఆ ఏమితో ఎక్కడ కూడా దేవుడికి ఈ యొక్క అవినీతికి, ఆ చెడుతనానికి చోటు ఇవ్వకుండా ఇవన్నీ 4 లక్షణాలలో సాతాను శోధిస్తూనే ఉంటుంది కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు సాతాను పట్టుకోవాలని ప్రయత్నించేదా? ఈ 4 లక్షణాల యొక్క వివరణ ఎట్లయితే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే 6వ వచనం చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరించడం. చాలు. దేవదూతలు, కోటాను దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్నాయి. ఎక్కడ? పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్నాయి. అయితే కొన్ని దేవదూతలకి దేవుడు అక్కడక్కడక్కడ ప్రాంతాల్లోకి వాళ్ళ పనుల నిమిత్తం పంపించేసినాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడక్కడ వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు చూసిన వాళ్ళు దేవుడు అప్పచెప్పిన పనిని మరలా తిరిగి ప్రభుకి అప్పగించడానికి, తెలియజేయడానికి ఒక దినం ఏర్పాటైందంట, ఒక దినమైందంట చెప్పడానికి. ఆ దినంలో వీళ్ళు వెళ్తున్నారు. దేవదూతలతో పాటు సాతాను కూడా వెళ్తుంది. సాతాను ప్రభు మరి ఎట్లా అంగీకరించినాడు? ఆయన సన్నిధిలో, అక్కడ చూడండి, ఆయన సన్నిధిలోకే సాతాను వెళ్తుందంటే మన చర్చిలోకి సాతాను రాదంటారా? మన పక్కన కూర్చోదంటారా? ఇప్పుడు ఎవరి పక్కన కూర్చుందో తెలియదు కదా కదా. ఆయన పరిశుద్ధుడైన సన్నిధిలోకి, ఆయన సముఖంలోకి సాతాను వెళ్ళి మాట్లాడుతుందంటే చర్చిలోకి రాదని ఏంటి? అసలు సాతానుకి చేయాల్సిన పని ఏంటి తెలుసా? సాతానుకి కావాల్సిన వ్యక్తులు ఎవరంటే తెలుసా? సాతానుకు కావాల్సింది క్రైస్తవులే. హల్లెలూయా. సాతానికి కావాల్సింది శోధించడానికి, పట్టుకోవడానికి, నరకంలోకి తీసుకెళ్ళడానికి, అవినీతి మోపడానికి సాతానుకు కావాల్సింది క్రైస్తవులే. క్రీస్తును అంగీకరించిన వారే కావాలా. ఈ లోకంలో ఉన్న వారిలో ఎవరిని కూడా పడతాడంటే క్రైస్తవులమని పడతాడు. సాతాను వెంబడించేదే క్రైస్తవులను. మరి క్రైస్తవులను వెంబడించినప్పుడు ఈ సంఘంలోకి రాదంటారా? వస్తుంది, మన పక్కనే ఉంటుంది. ఎప్పుడూ మన తప్పులను ఎదురు చూస్తుంటారు. ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే ఈ క్రైస్తవులైన మన జీవితాన్ని ప్రతి దినము చూస్తూ వీళ్ళు ఎక్కడ పడిపోతారా, ఎక్కడ తప్పు చేస్తారా, వీళ్ళు మనసులో కానీ శారీరకంగా కానీ క్రియారూపకంగా కానీ ఎక్కడ తప్పు చేస్తారా అని ప్రతి క్షణం భూతద్దం పెట్టి చూస్తూనే ఉంటుంది. ఈరోజు మనం తప్పు చేసిన క్షణమే ఎంబడే కేసు ఫైల్ చేసుకుంటారు. ఇగో కేసు ఫైల్ చేసుకొని ప్రభుత్వం తెలుపుతారు. అక్కడికి వెళ్ళి ఇగో నీ కుమారుడు ఈ రోజు తప్పు చేసినాడు, ఇగో లిస్టు, గత వారం నుంచి చూసుకోండి ఎంత పెద్ద లిస్టు ఉందో. ఇంత పెద్ద లిస్టులో ఆజ్ఞ అధికమే పాపం అన్నావు కదా, మరి ఇన్ని పాపాలు చేసినాడు కదా, నరకానికి పాత్రుడే కదా, పంపిస్తావా? ఇప్పుడు
క్రైస్తవం కదా, మనం దేవుని అంగీకరించినాం కదా, దేవుని రక్తంలో కడపడినాం కదా, పర్మిషన్ తీసుకోవాలి ప్రతిదానికి. ఊరికే కాదు. నువ్వు ఒక చిన్న పిల్లలుగా మనకు తండ్రి ఎట్లా మనల్ని చూస్తాడో, బాల్యంలో ఉన్నప్పుడు మనం ఎట్లా చూస్తాడో, ఇవన్నీ అట్లా ప్రభు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నప్పుడు, ఇగో ఈ రోజు తప్పు చేసినాడు, చూడద్దన్నది చూసినాడు, చేయొద్దన్నది చేసినాడు, ఆజ్ఞను అతిక్రమించినాడు, పంపిస్తావా? ఇప్పుడు అక్కడికి ప్రభు ఎందుకు అంగీకరించినాడు, ఎందుకు అవమానించినాడు? ఒక మాట గుర్తు చేస్తాడు. ఎందుకు అక్కడికి రానిచ్చినాడంటే ప్రభువు న్యాయవంతుడు. న్యాయం పక్షాన్ని మనం ఉన్నాం అనుకోండి, ప్రభు పక్షాన్ని ఉన్నాను అనుకోండి. ఇప్పుడు మన పక్షాన్ని అబద్ధం చెప్పి వారు అన్యాయం చెప్పి, ఇప్పుడు ఒక కోర్టులో జడ్జి ఉంటాడు కదా, జడ్జి దగ్గరికి నేను ఒక ముద్దాయికి పక్షాన ఇద్దరు వస్తారు వాదించడానికి కదా. ఇప్పుడు మన పక్షాన ప్రభు నిలబడతాడు, మనకు అపోజిట్ సాతాను నిలబడతాడు. వీళ్ళిద్దరు వాదోపవాదాలు చేసిన తర్వాత ప్రభు తండ్రి దేవుడు మనకు తీర్పిస్తాడు. ఆయన జడ్జి, ఆయన న్యాయవంతుడు అంటే ఏం చేయాలా? అవకాశము అపవాదికి కూడా ఇవ్వాలి. అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ రోజు చరిత్ర తీసుకొని పోతున్నాడు. ఇవాళ పోయిన వారం నుంచి అంతా చేసిన తప్పులుగో ఈ చిట్టా మొత్తం ఉంది. ఆ లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. ఇగో ఇది చేసినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ప్రభు కూడా మాట్లాడతాడు. ఇగో నా కుమారుడు, నా కుమార్తెలు, నువ్వు పోయిన వారం లిస్టు పట్టుకొని వచ్చినావు కదా, ఆదివారం రోజు సన్నిధానానికి వచ్చి కన్నీళ్లు విడిచుతూ పాప క్షమాపణ నిమిత్తము నా యొద్ద మొరపెట్టగా, కన్నీళ్లు విడిచి నా యొద్ద ప్రార్థించగా వారి పాపములన్నీ కొట్టేశాడు. నువ్వు పోయిన లిస్టు మళ్ళీ పట్టుకొచ్చినావు, ఈ నరకానికి పంపిస్తావని మళ్ళీ వెళ్ళవడంతో నా రక్తాన్ని చిందించిన, వారి కోసం ప్రాణం పెట్టిన, ఎక్కడైతే నా దగ్గరికి వచ్చి నాకు ప్రార్థించి నా ఎంతో విశ్వాసంగా నిలకడగా ఉండి ఏ తప్పిదములకు అవినీతికి దూరంగా ఉండి బ్రతుకుతున్నారో వారికి పరలోకం ఇస్తారని చెప్పిన, నా దగ్గరికి సన్నిధానంలోకి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి అన్ని నిజాయితీగా భక్తిగా బ్రతుకుతున్నాడు కదా, మరి పాత మళ్ళీ లిస్టు వచ్చి నువ్వు పంపిస్తావా నీకు పంపించేది అని మరలా సాతాను మళ్ళీ పంపిస్తాడు. అంతే కదా. ఇక్కడ అదే సమయంలో సాతాను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ భూమి మీద సాతాను యొక్క పని ఏంటంట, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చుతున్నని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, చాలా బిజీగా ఉన్నాడు, ఈ లోకంలో చాలా బిజీగా ఉన్నాడు. సాతాను దేవుని దగ్గరికి వెళుతుందంటే యోబు గల జీవితము ఎంత చోటు ఇవ్వలేదో మనం ఇక్కడ చూడాలి. అందును బట్టి సాతాను వెళ్ళింది. కానీ ఆయన అనుచరులు సాతాను మనల్ని శోధించాల్సిన అవసరమే లేదు తెలుసా. మనకు ఆయన అనుచరులు చాలు, ఆయన అసిస్టెంట్లు చాలు. సాతాను అందరూ ఊరికే ఇంత కఠినంగా, నిష్ఠత్వంగా, దృఢంగా, ఏ చిన్న దానిలో తప్పు ఇవ్వకుండా, చోటు ఇవ్వకుండా బ్రతికిన యోగుల గురించి ఆయన వెళ్ళగలిగినాడు. కానీ మరి మన జీవితంలో ఈ చోటు మనం ఇంత ఇవ్వకుండా ఉండగలుగుతామా? ఒకవేళ ఈ విషయం అనుకో, సాతాను మన గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఆయన అనుచరులు చాలు కదా, ఆయన అసిస్టెంట్లు చాలు కదా మనం పడగొట్టడానికి. ఇన్నున్నా కానీ మనం పడిపోతున్నామంటే అసిస్టెంట్ సరిపోతుంది మనల్ని ఇంకా నరకంలోకి నడిపించడానికి. సాతాను మన గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కదా. ఎప్పుడైతే ఈ 4 దేవునికి ఇష్టంగా, అంతేకాకుండా ఇంకొక మాట మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన దానికి అక్కడికి వెళ్ళిన తర్వాత సాతాను అక్కడి నుంచి వచ్చినా కదా భూమి మీద, అయితే నా సేవకుడైన యోబు గురించి ఆలోచించితివా? చూడండి, యోబును ఆయన భూమి మీద అటు ఇటు బిజీగా తిరుగుతున్న వ్యక్తిని, క్రైస్తవులను పడగొట్టాలనే వ్యక్తిని, క్రైస్తవులను నరకంలోకి తీసుకెళ్లాలనే వ్యక్తిని యోబును ఎప్పుడైనా ఆలోచన చేయలేదంటారా? ప్రతి క్షణం చేసి ఉంటాడు. ఎందులో ఒక చోట పడగొట్టాలనే ప్రయత్నం చేసి ఉంటాడు. ప్రయత్నం అన్ని విఫలమైపోయినాయి. ప్రయత్నాలన్నీ ఏది కూడా చోటు ఇవ్వకుండా బ్రతికినాడు యోబు. ఇప్పుడు నా గురించి నీకేందో తెలుసా అంటే, ఇప్పుడు సావాసం చేస్తున్నాడు కదా, చూస్తున్నాడు కదా ఎక్కడ పడిపోతుందా అని. ఇప్పుడు నాకు తెలియదా, నేను ఓడిపోయినాను ప్రభువా, నేను జయించలేను,
యోబు అంత నీతిగా బ్రతుకుతున్నాడు, అంత యథార్థ బ్రతుకుతున్నాడు. నేను నిజంగానే శోధించాలని ప్రయత్నం చేసినాను కానీ నాకు ఎక్కడ చోటు ఇవ్వకుండా బ్రతికినాడు. నేను నిజంగానే ఓడిపోయినాను ఒప్పుకోవచ్చు కదా. సాతాను కిందికి చూస్తూ అతడు యథార్థవంతుడు. అతని లక్షణాలు చెప్తున్నాడు. సేవకుడైన యోబు అతని గురించి ఆలోచిస్తావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడగగా అపవాది యోబు యూరకనే భయభక్తులు గలవాడాయన అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తములను చుట్టూ కంచె వేసిదివి కదా, నీవు అతని చేతి పని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చాలా చూడండి, ఇప్పుడు సాతాను యొక్క పని ఏంటి? ఎప్పుడు నింద మోపడమే కదా, ఎప్పుడు నింద మోపడమే. ఇక్కడ మనలో కూడా సాతాను లక్షణాలు కొన్ని సందర్భాల్లో చూస్తాం. మన మీద నింద మోపాలనే ప్రయత్నం ఎంతో మంది చేస్తూనే ఉంటారు. ఈ లక్షణాలు దేనికి సంబంధించింది? ఒక తప్పు చేసిందని నలుగురిలోకి తీసుకొచ్చి ప్రూవ్ చేసి తప్పు చేసిందని నిరూపించాలని ప్రయత్నం చేస్తాం. ఎవరి లక్షణాలు ఇవి? ప్రభు లక్షణాలు ఏంటి? ఆ తప్పును క్షమించి, ఆ తప్పును మనం ఎప్పుడైతే దేవుని యొద్ద ప్రాధేయపడి కన్నీరు విడిచి ప్రాయచిత్తపడి పశ్చాత్తాపడి దేవుని యొద్ద ఒప్పుకుంటామో ఆయన విడిచిపెడుతున్నాడు కదా, తిరిగి మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు కదా. మరి ఆ యొక్క మంచితనాన్ని మనకి ఏ విధంగా చూపిస్తున్నాడు ప్రభు యొక్క ఆలోచన చూడండి. సాతాను యొక్క పని చూడండి, ఎప్పుడు నింద వేయడమే. ఈ లక్షణాలు ఒకవేళ మనలో అప్పుడప్పుడు ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఎందుకు అంటే సాతాను మన మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పలగొట్టాలని చూస్తుంది. నువ్వు వారి మీద నింద వేయు, వీరి మీద నింద వేయు, వారు అలాంటి వాళ్ళు, వీరు ఇలాంటి వాళ్ళు, మనల్నే శోధిస్తుంటారు. అందుకే యోబు కూడా ఎవరి మీద ఒక మాట కూడా అనలేదంట. ఒకరి నింద ఎవరి మీద మోపలేదంట. ఒకరి నింద మోపాలనే ఛాన్స్ కూడా ఇవ్వకుండా బ్రతికినాడంట. ఎవరైనా ఒకవేళ చెబితే దాన్ని సరిచేసుకొని బ్రతికినాడంట. మరి సాతాను ఇలా ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు నేను యోబుని చూసినాను, యోబుని జయించలేకపోయినాను, సరే నేను ఓడిపోయినాను ఒప్పుకోవచ్చు కదా. నేను సాతాను ఒప్పుకునే తత్వమే కాదు. సాతానుకు ఒప్పుకోవాలని మనసే లేదు. ఏనాడు కూడా ఒప్పుకోదు సాతాను. అందును బట్టే ఇక్కడ మాట మాట్లాడుతుంది. ఏమనంటే ఇగో అని అడగగా అపవాది యోబు ఎవరికయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. అపవాది ఇప్పుడు క్వశ్చన్ ఇస్తుంది. ఇగో ఊరికే భయభక్తులు గలవాడాయన యోబు, ఎందుకంటే భయభక్తులు గలవాడు? మరి ఇన్ని లక్షణాలు ఉన్న యోబు నుంచి ఎప్పుడు శోధించాలని భూమి మీద తిరుగుతున్న సాతాన్ని శోధించి పట్టుకోవచ్చు కదా. సరే నేను పట్టుకోలేదు, నీతిగానే బ్రతుకుతున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడని తప్ప, ఇక నేను పట్టుకోలేనని ఓడిపోయినని ఒప్పుకోవచ్చు కదా. లేదు లేదు లేదు, ప్రభువుని మీద కూడా వేయగానే ఒక నింద వేయాలని చూస్తున్నాడు. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు ఊరికే భయభక్తులు గలవాడాయన యోబు. ఎందుకు భయభక్తులు గలవాడినాడు ఇంకా చెప్తున్నాడు. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసేది కదా. చూసినావా? నువ్వు అతనికి వేసినావు, అతనికి కలిగిన సమస్తము వేసినావు, కుటుంబానికి కంచె వేసినావు కాబట్టే భయభక్తులైంది. ఊరికే కాలేదు భయభక్తులుగా. మళ్ళీ చూడండి, నేను తప్పైన ఒప్పుకోవచ్చు కదా సాతాను. మరి అక్కడికి వెళ్ళి ఇంతకాలం శోధిస్తున్నాడు కదా, ఇక్కడ భూమి మీద ఎక్కడ చోటు ఇవ్వలేదు కదా. మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రభుతో కూడా నువ్వు కంచె వేసినావు కాబట్టే నాకు అవకాశం దొరకలేదు, నువ్వు కంచె వేసినావు కాబట్టి యోబు నేను భయభక్తులుగా బ్రతుకుతున్నాడు, కంచె వేసినావు కాబట్టి అభివృద్ధి చెందుతున్నాడు. నువ్వు యోబుకి వేయలేదు, కుటుంబానికి వేసినావు, దాని అంతా ఆస్తి అంతటికి వేసినావు. అందుని బట్టి యోబు భక్తిగా బ్రతకడానికి అవకాశం ఇచ్చినావు అని యోబు ప్రభుతో చెప్తున్నాడు. ఎంత కుయుక్తితనమో చూడండి. మనం ఎలాంటి కుయుక్తమైన సాతాను యొక్క భూమి మీద మనం బ్రతుకుతున్నామో గమనించండి. ఒకవేళ ఈ నాలుగిటికి కానీ మనము గనక నీతి, నిజాయితీ, యథార్థత, భయభక్తులు, చెడుతనమును ఇవన్నీ విసర్జించి ఇలాంటివి లేకపోతే ఈజీగా అసిస్టెంట్ కేసులు పడగొట్టేస్తారు. ఒకవేళ ఇవన్నీ కలిగి ఉన్నాయంటే దేవుని దగ్గరనే కంప్లైంట్ చేయడానికి. ఎందుకు కంప్లైంట్ అంటే మనకు ఒక సత్యం చెప్తున్నాడు. సాతాను ఒక సత్యం చెప్తుంది. ఏమి సత్యం చెప్తుంది?
నువ్వు కంచె వేసినవని సత్యం చెప్తుంది. ప్రభు మన చుట్టుపక్కల కంచె వేసినాడని సాతాను చెప్పుకునే సత్యం మనకు చెప్తుంది. చూసినారా, మనకు ప్రభు కంచె వేసి నడిపిస్తున్నాడు. మనంతటికి యావత్తంతా మనది ఏదైతే ఆస్తి, పిల్లలు, కుటుంబం, మనది జీవితం మొత్తం ఎంత నీతి నిజాయితీగా ఉన్నావో అందరం. అందుకే కదా భక్తికి భయభక్తులుగా కలిగి ఉన్నాడని మాట్లాడుతూ అది ఒకసారి తీసివేసి చూడు. అది ఒకసారి తీసివేస్తే కనుక నేను దూషించకపోతే చూడండి. అది కింది మాట చూస్తూ ఆయనను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరాను. చూడండి, ఇదిగో నువ్వు కంచె వేసినావు కదా, కంచె తీసి ఇక చాలు. ఆయన నీతి ఏందో, ఆయన యథార్థత ఏందో, ఆయన భక్తి ఏందో ఇక చూడు. నువ్వు ఆ కంచె తీసి ఎప్పుడైతే ఆ కంచె తీసేస్తావో నేను దూషించకుండా ఉండడా, భక్తిగా జీవించగలరా? ఇది తీసి చూడు కదా. ఎంతలా ప్రయత్నం చేస్తుంది సాతాన్ అంటే మనం బ్రతకనివ్వకుండా, దేవునితో దగ్గర ఉండకుండా. ఎప్పుడు సాతాను మనల్ని పడగొట్టాలని, మన నరకంలోకి తీసుకెళ్లాలని, దేవుని దూషించాలని ప్రతి విషయంలో మనం ఫైట్ చేస్తుంది ఆకాశ దురాత్మ శక్తుల చేత. అందుకే యాకోబు గారు ఒక మాట, ఇక్కడ నుంచి సాతాను బయలుదేరుతుంది, యోగుని ఏం చేయడానికి అనేది మనము చూడొచ్చు. కానీ ఒక మాట యాకోబు గారు మాట్లాడతారు ఆ యోగు గురించి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నాను. చూడండి, ఆయన ఎంతో కనికరం చాలు. అందుకంటే ముఖ్యంగా ఏంటంటే సహనం. వీటితో పాటు ఈ 4 లక్షణాలతో పాటు సహనం అనే మాటని ఎందుకు వీళ్ళు చెప్పినారంటే సాతాను బయలుదేరింది, యోగును కంచె ప్రభు తీసేసినాడు, సరే అతని ప్రాణాలను నువ్వు ఏమి ముట్టకు అని చెప్పి పంపించినాడు. సాతాను వచ్చింది, యావత్ ఆస్తి అంతా తీసేసింది, తన యొక్క పిల్లలందరినీ హతం చేసేసింది. ఆ యొక్క చరిత్ర ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా 3వ భాగంలోకి మనం చూడొచ్చు. తరువాత ఆ క్షణంలో కూడా అవన్నీ పోయినా గుండె చెదరని వాడుగా, ఏనాడు కూడా భయపడకుండా ప్రభు ఎక్సలెంట్. అది ప్రపంచాన్ని హడలెత్తించిన ఆ మాట. ప్రతి జీవితంలో ఒక కుటుంబ బాధ్యతలు మోసిన వ్యక్తి ప్రతి జీవితంలో ఇది నేర్చుకోవాల్సిన ఒక మాట. ఆ టైటిల్ చూస్తే అద్భుతమైన టైటిల్. అది ఎవరైనా విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ అనువాదించుకునే టైటిల్. ఆ మాటతో పలికి సాతాను చోటివ్వకుండా ప్రభువును మహిమపరిచినాడు. హల్లెలూయా. అంతేకాదు, రెండవసారి సాతాను ఇవన్నీ చూసినాడు. ఇవన్నిటి వల్ల కూడా ఏమిటి వల్ల జయించలేకపోయినాడు. రెండవసారి సాతాను మరలా వెళ్తాడు. మరొక్క దినం మరలా అటెండ్ అయ్యి మరలా పర్మిషన్ దేని తీసుకుంటారంటే, ఇవన్నీ ఇగో ఈ లోకంలో ఊరికే ఆస్తులు అవన్నీ పోతే ఇప్పుడు పట్టించుకోరు, నువ్వు అసలైనది నాకు అవకాశం ఇవ్వలేదు. ఏంటంటే తన ప్రాణం మీదికి తీసుకొచ్చినప్పుడు కదా తీపని తెలుస్తుంది. అప్పుడు కదా నీతిని అనేది విడిచిపెట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అవినీతిగా ఎట్లా చేస్తారో, ఆ యథార్థం లేకుండా ఎట్లా బ్రతుకుతారో, దేవుని దూషించిగా ఎట్లా బ్రతుకుతారో, ఆ ప్రాణం కదా తీపి కదా మనుషులకి. నువ్వు ప్రాణాన్ని కాపాడమను, మిగతా తీసేమన్నావు, అవకాశం ఇచ్చిన నేను తీసేస్తున్నా, అన్ని కోల్కొట్ట వేసిన, కానీ నీ ప్రాణం కొట్టద్దన్నావు, నువ్వు అది కదా కావాల్సింది నాకు అని మరలా రెండవసారి పర్మిషన్ తీసుకొని వచ్చినప్పుడు ఆ కురుపుల ఆ అనారోగ్యం చేత ఆ కురుపులు ఏదైతే యోబుకు అనుగ్రహించినాడో అద్భుతమైన మాటలు చూస్తే రెండవసారికి శోధించినప్పుడు ఆ కురుపుల అన్ని సర్వం కోల్పోయినాడు. కురుపుల చేత బాధపడుతున్నాడు.
ఆ టైంలోనే స్నేహితులు వచ్చినారు. ఇంకా చూడు వారు ఎట్లా మాట్లాడుతున్నారో. ఆ తదుపరి ఇంకా చూసుకుంటూ పోతే ప్రతి దానికి సహనంగా పాటిస్తూ బ్రతికినాడు. ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించినట్టుగా మనం చూడం. ప్రతి దానికి సహనముతో చివరి వరకు కూడా ఈ శోధన ఎందుకు వచ్చిందో మరి యోగుకు తెలుసా? ఈ గ్రంథం అంతా చూసినా యోగుకు తెలియదు. ఈ శోధన ఎందుకు వచ్చిందో యోగుకు తెలియదు. మరి ప్రభు ఇక్కడ ఎందుకు ఈ శోధనను పంపించినాడో, అవకాశం ఇచ్చినాడో, ఛాన్స్ ఇచ్చినాడో ఎక్కడున్న ప్రభు చెప్పినాడు అంటే ఈ గ్రంథంలో ఎక్కడ చెప్పలేదు. అది ప్రభు గోప్యంగానే పెట్టేసినాడు. మనకు తెలుసు దేవుడే పర్మిషన్ ఇచ్చినాడు. కానీ యోగుకు బ్రతుకున్న నాలుగు వరకు ఎక్కడ కూడా ప్రభు బయలుపరచలేదు. యోగు కూడా ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయో తెలియదు. ఒక క్వశ్చన్ మార్కుగానే మిగిలిపోయింది. కానీ ప్రభు మరలా ఇంకా చూసుకుంటూ పోతే దేవుని చిత్తం అయితే దాన్ని ధ్యానిస్తాం. సో చివరిగా చాలా ఆశీర్వదింపబడుతున్న విషయం మనకు తెలుసు. 3వ భాగం నుంచి దేవుని చిత్తం అయితే ధ్యానిస్తాం. చెప్పబడిన మాటలు మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఎక్కడ కూడా సాధారణకు అవకాశం ఇవ్వకుండా ఆధ్యాత్మిక స్థితిలో మనం అందరం బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.